అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేను మా వారు గుడికి వచ్చామండి. ఈ కార్తీక మాసంలో శివునికి విష్ణువునికి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం అండి. కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందటానికి తగిన మాసమని, దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగిన మాసమని పురాణాలు చెబుతున్నాయండి. అలాగే ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల మనం సంవత్సరం మొత్తం ఇంట్లో పూజ చేసిన ఫలితం అనేది ఉంటుందండి. ఆడవారికి నెలంతా కుదరదు కదా, కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి, ఆ దోషం కూడా ఉండదండి. ఈ కార్తీక మాసంలో అనేక వ్రతాలు, పూజలు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహికంగా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారండి. అలాగే అభిషేకాలు కూడా చేయించుకుంటున్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించిన తర్వాత ఉపవాసం ఉండేవాళ్ళు ఈ సాయంత్రం వరకు ఉపవాసం ఉండొచ్చండి. ఉపవాసం తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత టిఫిన్ కానీ భోజనం కానీ చేయవచ్చు. అట్లా ఉపవాసం లేని వాళ్ళు టిఫిన్ అయినా చేసుకోవచ్చండి. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేయడం చాలా ప్రత్యేకత అండి. ఈ టెంపుల్ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటుందండి. స్వాతి టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఈ కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. ఈ టెంపుల్లో ఫెస్టివల్స్ అప్పుడు పూజలు బాగా నిర్వహిస్తారు. ఇది అందరికీ వెల్ నోన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో ఉపాలయాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ టెంపుల్కి వస్తే అన్ని రకాల దేవుళ్ళని దర్శించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సౌజన్యకరణ్ వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో ఉంది చూడండి. పూజా విధానం జరుగుతున్నది. సూర్యుడు ఆరోగ్యాన్ని కలిగజేసేవారు ప్రత్యేక నమామి శనైశ్చరం శన్యారిష్టాతో సంప్రాప్తే శని పూజాంచ ధారయేతో శని ధ్యానం ప్రవక్ష్యామి. ప్రాణపీడ, మృత్యుపీడ, అపమృత్యుపీడ ఉపశాంతయే, శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం, ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శని